ముత్యాలనాయుడు గారు, అలాగే కన్నబాబు, ధర్మశ్రీ, సూర్యబాబురాజు గారు, ఇంకా మన తేజ, ఇంకా వేదిక మీద ఉన్న జడ్పీటీసీలు, ఎంపీపీలు, అలాగే మున్సిపల్ కౌన్సిలర్స్, అలాగే ఎంపీపీలు అందరూ ఇక్కడ ఉన్న అందరికీ పేరు పేరున సర్పంచ్, గౌరవ పార్టీ పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మనం ఎందుకు ఇక్కడ ఇప్పుడు కూర్చున్నామనే విషయాన్ని ముందుగా మాట్లాడిన కన్నబాబు చెప్పారు. ఎందుకు ఇక్కడ కూర్చున్నాం, అవసరం ఏంటి, మనం ఎందుకు ఇక్కడ సమావేశమైన విషయాన్ని కన్నబాబు రాజు గారు ముందుగా మాట్లాడి చెప్పారు. ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో మనమైతే యాక్చువల్గా అనుకున్నాం మొన్న కదా ఎన్నికలు అయ్యాయి, ఇంకా కొన్నాళ్ళు టైం ఉంది. సరే, గెలిచిన వాళ్ళు వచ్చి ఏదో ఆవేశంగా కావేశంగా ఏమో మాట్లాడుతున్నారు, ఈ పేపర్లు ఎత్తి ఇష్టొచ్చినగా ఏవైతే రాస్తున్నారు. కొన్నాళ్ళు వాళ్ళ గానిమ్మను పీడిద్దాం, ఏ సంక్రాంతి తర్వాత వాళ్ళ సంగతి కూడా ప్రజలు తెలుస్తున్నంతవరకు కొంత సైలెంట్గా ఉందామనే రీతిలో నేనైతే నాతో పాటు పెద్దలు మనందరం కూడా ఒక మైండ్ సెట్లోకి వచ్చాం. కానీ ఈలోపు ఈ ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలా లేదా అనుకుని ఆలోచన కూడా ఉంది. ఉండేప్పటికి మనకైతే 858 ఓట్లు ఉంటే సుమారు 630 పైసలకు మనకు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీకి. అదే తెలుగుదేశం పార్టీకి అయితే ఇందాక చెప్పినట్టు 230 వరకు 1-2 తేడాలో వాళ్ళకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏ పార్టీ కూడా ఇలాంటి వాటిని ఎన్నికల్లో పోటీ పడడానికి సాహసించు. ఇంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు మనకి వాళ్ళకి ఒక 50-20 తేడా ఉన్నాయి. ఆ రోజు మనం ఇంకా అధికారం రాబోతున్నామని ఒక ఆలోచన కూడా జనంలో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వద్దు, ప్రజాస్వామ్యంలో తప్పది, వాళ్ళని తీసుకొని మనం చేసుకొని వదిలేద్దామని చెప్పి అనేది యునానిమస్గా ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడే నేను అనుకుంటాను ఇక్కడ చలపతిరావు గారు యునానిమస్గా అప్పుడు అయ్యారు. నేను అనుకోవడం చలపతిరావు గారు అలాగే ఎంవిఎస్ మూర్తి యునానిమస్గా అయ్యారు. కానీ ఇవాళ కొత్త సాంప్రదాయాలు 400 తేడా ఉంటే అందులో ఆ నేపథ్యంలో ఇవాళ ఎన్నికల్లో మనం ముందుకు వచ్చాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి పెద్దలతో మాట్లాడి నువ్వు ఉండాలి అంటే సరే అనుకుని మనం ముందుకు వచ్చాం. ఇవాళ ఈ ఎన్నిక మన పార్టీకి, మనందరి తాలూకు ఆత్మగౌరవానికి, మన ఆత్మభానికి సంబంధించిన ఎన్నిక. దయచేసి మీ అందరికీ మనం చేస్తాను. పార్టీ తరఫున జగన్మోహన్ గారి తరఫున కూడా మీ అందరికీ, మేము పెద్దల తరఫున కూడా మీ అందరి తరఫున కూడా మీకు మాట ఇస్తున్నాం. మీ గౌరవాన్ని తగ్గంట, మీ విలువ తగ్గంట, మీ అభిమానానికి ఎక్కడ కూడా ఏ విధంగా ఇబ్బంది లేకుండా రాబోయే కాలంలో పార్టీ మీకు అండగా ఉంటుందనే విషయాన్ని కూడా మీకు మనం చేస్తాం. సరే, ఎన్నికల్లో ఓటంలో గెలుపులు అనేవి వస్తాయి. ఓసారి గెలుస్తాం, ఓసారి పడతాం, రాత్రి అయితే పగల రాస్తాం. ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చేసినప్పటికీ కూడా ఎక్కడో చిన్న చిన్న లోపాలు జరిగాయి. దానికి అందరూ ఒప్పుకోవచ్చు. ప్రతిందుకు మనకి ఆ లోపాలు వేలెత్తి చూపెట్టి ఉండి లేనట్టుగా లేని ఉన్నట్టుగా బౌద్ధతను చూపెట్టడమే కాకుండా కొన్ని ఆశలు కూడా కల్పించారు. ఇప్పటికి దగ్గర 3 నెలలు 2 నెలల 15 రోజులు అయిపోయింది. 2 నెలల 15 రోజులు అయిపోయిందా కన్నబాబు? 70 అయింది. అదే 70 రోజులు అయింది. 2 నెలల 10 రోజులు అయింది. ఇంకా అక్కడ కొంగలుగా ఉంది. ఇది 1వ తారీఖు ఇచ్చిన ఆ పెన్షన్ తప్ప ఇంకేవి ముందుకెళ్ళట్లే. సరే, ఇప్పుడు మనం వచ్చి అమ్మ వెళ్ళలేదని గట్టిగా మాట్లాడితే మళ్ళీ టీవీ వచ్చి ఈ కడుపు మంట వీళ్ళందుకే మాట్లాడుతున్నారు అంటారు. అందుకో 2 నెలలు ఆగుదాం, కమ్ములు పెరగలేదు. ఇంకా జనం కూడా ప్రజలకు కూడా తెలియదు కదా వాస్తవం ఏంటనేది. మనం ఎందుకు తొందరపడి ఊరికే మన నోటి తుప్పలు మాట్లాడుకోవడం ఎందుకు? అందుకు ఆగుదాం. ఏడు జరుగుతుందో తెలుసు మనకి. నేను మంత్రిని చేశాను, ముత్యాలనాయుడు చేశాడు, కన్నబాబు చేశాడు. అందరూ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంటి, రాష్ట్ర పరిస్థితి అనేది అందుకు తెలిసే కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎంతకంటే చేయలేమని ఉన్నదాన్నే టైం ప్రకారం అన్ని మాట ప్రకారం ఇచ్చాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే ఆయన చాలా అనుభవజ్ఞుడు, ఆయనకి అన్ని జిమ్ముకులు తెలుసు, మాట నెలగా మార్చాలో తెలుసు.
మా అతనికి వచ్చి మాట మార్చడం తెలుసు, జగన్మోహన్ రెడ్డికి వచ్చి మాట ఇస్తే మనం తిప్పడం తెలియదు దీనికి. ఆయనకి లౌక్యం తెలుసు, ఈయనకి లౌక్యం తెలియదు. వచ్చిన బాధ. సరే, ఏదైనా ముందు కాలం నిజాయితీ మనం రేపు తెలిసి మనమేమి దాని గురించి మాట్లాడుకోక్కర్లేదు. కాబట్టి ఎన్నికల్లో దయచేసి మనందరం కూడా ఇది గెలిచి తీరాలి, మన తల గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి, పార్టీ ప్రతిష్ట మళ్ళీ మనం రివైజ్ చేసుకోవాలి. ఇవాళ ఉదయం చూశాను, నిన్న ఉదయం చూశాను పేపర్లో. ఒక నాయకుడు వచ్చి అంటాడు, గేట్లు తెరిచేస్తే అంతా వెళ్ళిపోతారు. బాబు బతిమాలుతున్నాను, నేను గడ్డం పట్టుకుంటాను, గేట్లు మూసి ఉంచు బాబు, ఎవరిని తీసుకోకుండా అని నా నాయకుని బతిమాలుతున్నాను అంటే వాడు తెలుగుదేశం నాయకుడు. గేట్లు తెరిస్తుంటే పోమని వెళ్ళిపోతాను మన అందరం. అందుకే బతిమాలుతున్నాను, నీకు ఈ ద్వారా చెప్తున్నాను, గేట్లు మూసుంచు, తీసికు, మళ్ళీ అందరూ వెళ్ళిపోతారు బాబు ఈ ఎన్నికలైన వరకును అని నవ్విపోతారు. ఆ నాయకులు ఎవరు గేట్ల దగ్గర ఉన్నారో, ఏ గేట్ల దగ్గర తెలుసు కదా మాకు. మీరంటే మాకు తెలుసు కదా పెద్దలకి. ఎందుకు అంత ఎక్కువ మాట్లాడకూడదు రాజకీయాల్లో. ఇవాళ నేను ఓడిపోవచ్చు, నేను గెలవచ్చు, కానీ గౌరవం, మన నోటిని గౌరవాన్ని మాత్రం ఎక్కడ రానికని చూసుకోవాలి. ఎన్నికలు గెలుస్తాం, పోతాం. ప్రజలు ఆశ చెప్పి ప్రజలకు వచ్చి వాళ్ళకి ఉండొచ్చు, మనం వచ్చి ఇస్తామంటే ఆశ, కొడతామంటే ఇది తిడతామంటే వాళ్ళకి వచ్చి ఇది ఉంటుంది. ఏదో జరిగి ఉండదు, తప్పే కాదు, తెలుస్తుంది వాస్తవాలు ఏంటి అనేది. అంతేగాని గేట్లు తీస్తుంటే పోమని గొర్రెల్లోకి వెళ్ళిపోదు. ఇది మనం ఏమైనా పశువుల మందమా? నా గొర్రెల మందం వెళ్ళిపోవడానికి, గేట్లు తీస్తే లోనికి వెళ్ళిపోవడానికి? ఏం మాటలవి? చాలా రాజకీయాల్లో ఇలాంటి పెద్ద కబుర్లు మంచి కాదు. వాస్తవంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంది కదా, ఆ మాట్లాడిన వ్యక్తుల కాన్ఫిడెన్స్ ఉంది కదా. ఇప్పుడు ఎంతమంది ఏ పార్టీ కూడా వెళ్ళిపోయారు, మన పార్టీ వెళ్ళిపోయారు కదా. సరే, 2-3 వెళ్ళిపోయారు, మిగతా ఉన్నారు కదా. వాళ్ళని ఎంతమంది వెళ్ళిపోయింది నెంబర్ చెప్పమని రేపు ఈ పత్రిక మీ ద్వారా అడుగుతున్నాను, రేపు నెంబర్ చెప్పమనండి. మేము ఎలాగా మా వాళ్ళు అలాగే మాట్లాడం, మేము ఎవరు, మీరే కదా మధ్యవర్తులు మాట్లాడుతుంటారు. రేపు నెంబర్ చెప్పమనండి. అదే ఎందుకు ఇవన్నీ?